హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చెల్ల. సో ఫస్ట్ టైం నేను వీడియో ముందుకు వచ్చేసాను అనమాట. అంటే ఇంతకుముందు ఫొటోస్ పెట్టాను, కాకపోతే ఫస్ట్ టైం నేను వీడియో ముందుకు రావటం. కొంచెం నేను తడబడతా ఉంటాను, కొంచెం నాకు నత్తి కూడా ఉంది. ప్లీజ్ నన్ను అర్థం చేసుకుంటారని, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తారని కోరుకుంటున్నా. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇది ఫస్ట్ ఛానల్ అనేసి చాలామంది అనుకుంటున్నారు, కానీ ఇది నాది ఫస్ట్ ఛానల్ కాదు. ఆల్రెడీ అంతకుముందు నేను ఒక ఛానల్ పెట్టాను, కాకపోతే అది అంటే నేను చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల ఆ ఛానల్ కనపడకుండా పోయింది మొత్తానికి. ఏంటి అంటే మామూలుగా నేను ఇలా కొన్ని ఫొటోసు, షార్ట్స్, నేను యాక్షన్ అంటే లేకపోతే బయటికి ఎటైనా వెళ్ళినా కూడా లొకేషన్స్ అలా తీసి పెట్టేదాన్ని. సో అప్పుడు బాగానే ఉంది, మంచిగానే వ్యూస్ వెళ్ళింది, సబ్స్క్రైబర్స్ వచ్చారు, చాలామంది నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది నాకు. ఫైనల్గా 940 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారనమాట. వాచ్ టైం కూడా చాలా బాగా వచ్చింది. కానీ ఆ లాస్ట్ మూమెంట్లో నేను కొన్ని మిస్టేక్స్ చేశాను. అంటే తెలియకపోవడం కూడా అదొకటి పొరపాటు అయిపోయింది. తెలుసుకోవడం కూడా మనకి చాలా అవసరం. మనం యూట్యూబ్ ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి మనము ఎలా దాన్ని కంటిన్యూ చేయాలి, ఏవేవి అప్లోడ్ చేయాలి, ఏవి అప్లోడ్ చేయకూడదు, ఎంత టైం చేయాలి, లేకపోతే ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా, అంటే ఏమైనా అంటే కొన్ని ఏమవుతుందంటే మనం పెట్టిన వీడియోసే కానీ ఏమైనా షార్ట్సే కానీ దాన్ని బ్లాక్ చేసేస్తారనమాట. యూట్యూబ్ వాళ్ళు బ్లాక్ చేస్తారు, ఆ ఆప్షన్ మనకి కనిపిస్తుంది. తీసేయమని కూడా మనకి వాళ్ళు నోటిఫికేషన్ ద్వారా పంపిస్తారు. నాకు కూడా నిజంగానే నోటిఫికేషన్స్ వచ్చాయి. నేను పెట్టిన వాటిని కూడా తీసేయమని 3 టైమ్స్ కూడా వచ్చాయి, కానీ నేను అది పట్టించుకోలేదు. అంటే నేను అది అసలు చెక్ చేసుకోలేదు, చూడలేదు. ఏంటంటే లాస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ 8 వచ్చినప్పుడు నేను సీజన్ 7 కూడా పెట్టాను, కానీ ఎప్పుడు నాకు అలాంటి నోటిఫికేషన్స్ రాలేదు. అయితే సీజన్ 8లో నేను కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా, బెస్ట్ మూమెంట్స్ మనకి. టాస్క్లు పెట్టినప్పుడు ఆ టాస్క్లో విన్ అయ్యేది అంతా కొన్ని వీడియోస్, కొన్ని బిట్స్ నేను తీసుకొని అప్లోడ్ చేశానమాట. అలా ఒక 2-3 అప్లోడ్ చేశాక నాకు నోటిఫికేషన్స్ వచ్చాయి, కాకపోతే నేను వాటిని అంతా పట్టించుకోకుండా స్కిప్ చేస్తూ వచ్చా. అలా కంటిన్యూగా నేను ఆ షో గురించి నేను కొన్ని వీడియోస్, కొన్ని షార్ట్స్ నేను పెట్టాను అనమాట. పెట్టడం వల్ల ఏమైందంటే మొత్తానికి ఛానలే కనిపించకుండా తీసేశారనమాట. సో నా మిస్టేకే, నిజం చెప్పాలంటే అది నా మిస్టేక్. నేను అలా చేయకుండా ఉండాల్సింది. అండ్ మనము యూట్యూబ్ మనం స్టార్ట్ చేస్తున్నామంటే కంపల్సరీ మన ఓన్ కంటెంట్ ఉండాలి. మన కంటెంట్ ఏదైనా తీసుకోండి. ఇప్పుడు మీరు సింగర్ అయినా కానీ, మీరు పాటలు బాగా పాడతారనుకోండి, సింగింగ్ అయినా, డ్యాన్సింగ్ అయినా, లేదంటే మీరు మంచి వంటలు చేస్తారనుకోండి, వంటలైనా సరే, లేదంటే మీరు ఎక్కువ ట్రావెలింగ్ చేస్తారనుకోండి, మంచి షూట్స్, మంచి లొకేషన్ తీసుకొని మీ ఓన్ వాయిస్, మీ ఓన్ కంటెంట్ అలా ఉందనుకోండి, చాలా బాగా ఛానల్ రన్ అవుతుంది. అండ్ మీకు సబ్స్క్రైబర్లు, మీకు వాచ్ టైము, మీకు వ్యూస్ చాలా బాగా వస్తాయి. నేను మళ్ళీ కొత్తగా ఛానల్ని ఈ 2025లో ఛానల్ని మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. నేను స్టార్ట్ చేసి 1 మంత్ కూడా అవ్వలేదు ఇంకా. సో నేను కొంచెం టైం తీసుకుంటున్నా. అంటే వీడియోకి కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది. నాకు ఇంట్లో కొంచెం వర్క్ వల్ల నేను కొంచెం డీలే అవుతుంది నేను చేసే అప్లోడ్. కాకపోతే ఏంటంటే మీకు అదే చెప్తున్నా, మీరు ఏది చేయాలనుకున్నా, మీరు ఛానల్ క్రియేట్ చేసేటప్పుడే మీరు ఒకటి అనుకోండి, నేను ఈ వేలో వెళ్దాం అనుకుంటున్నా, నేను ఇలా నాకు ఇది ఇష్టం, నేను ఇలా అప్లోడ్ చేద్దాం అనుకుంటాను అనేది ఒక మైండ్ సెట్తో ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మైండ్ సెట్తో ఉండి
మీరు అది స్టార్ట్ చేయండి కంపల్సరీ. ఆ పెట్టే వీడియో మనం షార్ట్స్ కంటే మనం అనుకుంటాం చాలా వరకు షార్ట్స్ మనకి నచ్చిన సాంగ్, మనకి నచ్చినది ఏదైనా రాగానే మనం యాక్టింగ్ చేసేసి ఆ డ్యాన్స్ వేసేసి మనము పెట్టేస్తాం, అప్లోడ్ చేసేస్తాం. కానీ షార్ట్స్ వల్ల మేబీ సబ్స్క్రైబర్లు వస్తారేమో అంతవరకే, కానీ వాచ్ టైం మనకి రాదు, అంత బాగా రాదు వాచ్ టైం. సో వాచ్ టైం కావాలంటే మనకి వీడియోస్ అప్లోడ్ చేయడం నేర్చుకోవాలి. ఆ వీడియోస్ కూడా ఇప్పుడు ఎంత టైం పెట్టాలి, ఎంత టైం అప్లోడ్ చేయాలనేది కూడా నేను చెప్పను. ఎందుకంటే అది మీ ఇష్టం, మీ వీడియోని బట్టి, మీరు తీసుకునే కంటెంట్ని బట్టి మీకు ఆ వీడియోని తీసుకోవచ్చు. కాకపోతే మ్యాక్సిమం 6, 7, 8 మినిట్స్ అలా 6, 7, 8 మినిట్స్ నుంచి మీరు అబౌవ్ మీరు టైమింగ్ తీసుకున్నారనుకో చాలా బాగా మీకు వాచ్ టైం వస్తుంది. వ్యూస్ కూడా రావాలి అంటే కొంతమంది వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తారు. నేను కూడా అలానే అప్లోడ్ చేశాను. అంటే తెలియక ముందు అలానే అప్లోడ్ చేశాను. కాకపోతే ఏంటంటే అప్లోడ్ చేసేటప్పుడు మనకి స్క్రీన్ మీద మనం ప్రోమో పిక్చర్ వేస్తాం కదా వీడియోకి. ఆ ప్రోమో పిక్చర్ ఏంటంటే అంటే మనం తీసుకునే వీడియో ఏంటంటే వీడియో తీసేసుకొని అప్లోడ్ చేసేస్తాం. కాకపోతే అది కాకుండా వీడియో అప్లోడ్ చేశాక మనం ప్రోమోకి పిక్చర్ అనేది మనం తీసుకునే పద్ధతిని బట్టి కూడా మనకు వ్యూస్ వస్తాయన్నమాట. సో అది నేను గమనించాను. కాబట్టి కొంచెం వెరైటీగా, కొంచెం ఇంటెలిజెంట్గా మీరు ఆలోచించి మీరు ప్రోమో పిక్చర్ని క్రియేట్ చేసుకోండి. సో అది చూడగానే ఏంటంటే మనం స్కిప్ చేస్తూ, ఇప్పుడు యూట్యూబ్ చూస్తుంటే స్కిప్ చేస్తూ మామూలుగా ట్రోల్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ ప్రోమో చూడడం వల్లనే మనకి చాలామంది ఓపెన్ చేసి చూస్తారనమాట. సో మనకి ప్రోమో కరెక్ట్గా ఉండాలి. సో ప్రోమో మీద మనం పెట్టే సెంటెన్స్ కూడా చాలా బాగుండాలి, కనెక్ట్ అయి ఉండాలన్నమాట. సో అప్పుడు మనకి వ్యూస్ వస్తాయి, వాచ్ టైం వస్తుంది, ఇంకా సబ్స్క్రైబర్లు కూడా వస్తారనమాట. సో ప్లీజ్ నా వీడియో చాలామందికి హెల్ప్ అయిందని కోరుకుంటున్నా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్కిప్ చేయకుండా మాత్రం ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్క వీడియో కూడా మంచి స్టోరీ తీసుకుంటా, మంచి కంటెంట్ తీసుకుంటా. కొంతమందికన్నా, అందరికీ కాకపోయినా కొంతమందికైనా చాలా బాగా యూజ్ అవుతుంది. ప్లీజ్ మీరందరూ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని, ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్.